మీ మెదడు 100% వాడితే ఏమవుతుందో తెలుసా ఈ టాబ్లెట్తో అనేది ఈ మూవీలో చూద్దాం. ఒక రిచ్ అపార్ట్మెంట్ లో కొంతమంది పడిపోయి ఉంటారు. ఆ అపార్ట్మెంట్ బాల్కనీలో ఒకతను కిందకు దూకడానికి చూస్తుంటాడు. అసలు ఆ టాబ్లెట్ ఏంటి, ఇతను ఎందుకు దూకాలనుకుంటున్నాడు, మొత్తం ఈ మూవీలో చూద్దాం. ఈ మూవీ పేరు లిమిట్లెస్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఎడీ అనే వ్యక్తి ఒక బుక్ రాయాల్సి ఉంటుంది. దానికోసం అడ్వాన్స్ కూడా తీసుకుని ఉంటాడు. కానీ వారాలు నెలల తరబడి కేవలం మందు సిగరెట్ తాగుతూ ఆ బుక్ లో కనీసం ఒక్క అక్షరం కూడా రాయకుండా ఉంటాడు. అతనికి ఏం రాయాలో ఐడియాలు రావు. ఎడీకి లిండా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. లిండాకి ఎడీ అంటే చాలా ఇష్టం. అతను ఇన్ని రోజులు సిగరెట్ మందు తాగుతూ ఏ పని పాట చేయకుండా ఉన్నా కూడా తనే చూసుకుంటూ అతనికి కావాలన్నప్పుడు డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. ఎడీ, లిండా ఇద్దరూ రెస్టారెంట్లో భోజనం చేసి లిండా ఆఫీస్కి వెళ్లిన తర్వాత ఎడీ తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుంటాడు. దారిలో అతనికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెలిసా అన్న జానీ కనిపిస్తాడు. ఎడీ అతన్ని గుర్తుపట్టడు, కానీ జానీనే అతన్ని గుర్తుపట్టి ఎడీతో మాట్లాడతాడు. ఎడీ, మెలిసా ఇద్దరూ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎడీ సేమ్ ఇప్పుడెలా మందు సిగరెట్ తాగుతూ పని పాట లేకుండా ఉన్నాడో అప్పుడు కూడా అలాగే ఉండే గిందికి మెలిసా అతన్ని వదిలేసి ఉంటుంది. తర్వాత ఎడీ ఎప్పుడూ మెలిసాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆ మెలిసా అన్నే జానీ వచ్చాడు. జానీ, ఎడీ ఇద్దరు బార్లో కూర్చుని ఒకరి గురించిన విషయాలు మరొకరు మాట్లాడుకుంటారు. అని ఒక ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నానని చెప్తాడు. ఎడీ పరిస్థితిని చూసి అతనికి ఒక హెల్ప్ చేస్తానని జానీ తన దగ్గర ఉన్న NYT48 అనే టాబ్లెట్ ని ఇస్తాడు. ఆ టాబ్లెట్ ని వాడితే నార్మల్ గా 20% వర్క్ అవుతున్న మన బ్రెయిన్ 100% వర్క్ అవుతుంది. ఎడీ తను డ్రగ్స్ ఏవి తీసుకోనంటాడు. దాంతో జానీ అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన టాబ్లెట్ అని, నెక్స్ట్ ఇయర్ అఫీషియల్ గా లాంచ్ అవుతుందని, ప్రస్తుతానికి హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నామని, అలాగే దాని కాస్ట్ $800 అంటే దాదాపుగా 72,000 ఒక టాబ్లెట్ కాస్ట్ అని చెప్తాడు. కానీ ఎడీ వద్దంటాడు. అంతలోపే జానీకి ఒక ఫోన్ వచ్చే కిందికి ఎమర్జెన్సీగా వెళ్లాలని ఎడీ చేతికి ఆ టాబ్లెట్ ని తన విజిటింగ్ కార్డ్ ని ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఎడీ దారిలో చాలా ఆలోచిస్తాడు. అతను రాయాల్సిన బుక్ చాలా పెండింగ్ గా ఉంది. అలాగే ఆ టాబ్లెట్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకసారి ట్రై చేద్దామని టాబ్లెట్ ని వేసుకుని తమ రూమ్ దగ్గరికి వెళ్తుంటాడు. వాళ్ళ రూమ్ ఓనర్ తనకు ఇంకా అద్దె డబ్బులు ఇవ్వలేదని గొడవ చేస్తూ ఉంటుంది. ఎడ్డీ ఆ టాబ్లెట్ ను మింగిన కొద్దిసేపటికే అతని బ్రెయిన్ ఫుల్ గా 100% వర్క్ అవుతూ తను చిన్నప్పటి నుంచి చూసినా విన్న విషయాలన్నీ అతని బ్రెయిన్ లోకి ఒక్కసారిగా గుర్తొస్తాయి. అప్పుడు వాళ్ళ ఓనర్ కి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఆమె డబ్బులు ఎలా తీసుకోవాలి అనే విషయం ఆలోచిస్తూ ఉండడం, ఆమె మాటలు, ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు, బీగాలు, ఇలా చాలా విషయాలు గమనించడం ద్వారా ఒక్క సెకండ్ లో ఎడీకి అర్థమవుతుంది. దానికి కావాల్సిన కోర్టు లీగల్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఎడీ మొత్తం క్లియర్ గా ఆమెతో చెప్తాడు. దాంతో కోపంగా ఉన్న ఆమె నార్మల్ గా హ్యాపీగా మాట్లాడి వెళ్లిపోతుంది. తర్వాత ఎడీ రూమ్ లోకి వస్తాడు. అతని రూమ్ మొత్తం చాలా గలీజ్ గా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటుంది. అది చూడగానే ఎడీకి నచ్చదు. వెంటనే ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తాడు. తర్వాత తన ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి అతను రాయాలనుకుంటున్న బుక్ గురించిన విషయాలు, తన చిన్నప్పటి నుంచి చూసిన విషయాలన్నీ తనకు గుర్తొచ్చి ఒక అద్భుతమైన బుక్ ని టైప్ చేస్తాడు. కొన్ని వారాల్లో రాయాల్సిన బుక్ ని కొన్ని గంటల్లోనే రాసి నిద్రపోతాడు. మార్నింగ్ లేచి చూస్తే అతని బ్రెయిన్ మళ్ళీ నార్మల్ గానే వర్క్ అవుతుంటుంది. టాబ్లెట్ పవర్ అంతా తగ్గిపోయి. తర్వాత ఎడీ బుక్ ని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళ మేనేజర్ ఎడీని నమ్మదు. ఎడీ జస్ట్ ఒక 2 పేజీలు చదవండి, నచ్చితే నాకు కాల్ చేయండి లేదా చేయొద్దు, మీ అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తానని ఇంటికి వెళ్లిపోతాడు. ఎడీ ఇంటికి వచ్చేసరికి అతని ఇంటి ఫోన్ కి ఎన్నో వాయిస్ మెయిల్స్ వచ్చుంటాయి. ఆ వాయిస్ మెయిల్స్ లో వాళ్ళ మేనేజర్, నేను 40 పేజీల దాకా చదివాను, చాలా అద్భుతంగా ఉంది, ఇంకా చదువుతూనే ఉన్నాను, నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, ఈ బుక్ ని కంప్లీట్ చేసి నాకు ఇవ్వు, మర్చిపోవద్దు అని చాలా సార్లు వాయిస్ మెసేజ్ పెట్టుంటుంది. అతను జస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్ లోనే అది విని ఎడీ బుక్ రాసేదానికి వెళ్తాడు. కానీ అతనికి ఏ ఐడియాలు రావు. దాంతో ఎడీ జానీ విజిటింగ్ కార్డ్ ని తీసుకుని అతని రూమ్ దగ్గరకు వెళ్తాడు. జానీ కొద్దిగా సీరియస్ గా ఎవరు ఏమిటని అడిగిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తాడు. జానీ ముఖం మీద చాలా దెబ్బలు ఉంటాయి. ఎడీ అది చూసి కొద్దిగా షాక్ లో ఉంటాడు. ఏమైంది ఏమని అడిగితే జానీ ఏం లేదులే అని మాట మార్చేస్తాడు. ఎడీ అతను టాబ్లెట్ మింగిన తర్వాత జరిగిన విషయాలన్నీ జానీతో మాట్లాడి తనకు ఇంకా కొన్ని టాబ్లెట్స్ కావాలంటాడు. ఇప్పుడు జానీ డేంజర్ లో ఉన్నాడు. అతను ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకని జానీ తనకు కావలసిన ఫుడ్, కింద లాండ్రీలో బట్టలు తీసుకొనిరా, నీకు టాబ్లెట్లు ఇస్తానంటాడు. ఎడీకి ఆ టాబ్లెట్ చాలా అవసరం కాబట్టి అతను చెప్పిన పనులను చేసి తిరిగి రూమ్ కు వచ్చేసరికి జానీ రూమ్ మొత్తం చెత్త చెత్తగా పడి ఉంటుంది. ఎడీ అదంతా గమనిస్తూ జానీ దగ్గరకు వెళ్లి చూస్తే జానీని ఎవరో చంపేసుంటారు.
అది చూడగానే ఎడ్డీ చాలా భయపడిపోతాడు. ఎడ్డీ జానీని లేపడానికి చూస్తాడు, కానీ జానీ లేవడు. దాంతో ఎడ్డీ ఒక గోల్ఫ్ స్టిక్ ను తీసుకుని ఎవరైనా తనను చంపడానికి వస్తారేమో అని వెయిట్ చేసి తర్వాత పోలీసులకి ఫోన్ చేసి అతను ఒక మర్డర్ చూశానని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి రమ్మంటాడు. తర్వాత ఎడ్డీకి అక్కడ పడున్న టాబ్లెట్లు కనిపిస్తాయి. వాటిని చూసి తను వచ్చిన టాబ్లెట్ గురించి గుర్తొచ్చి గ్లౌజ్ వేసుకుని ఆ ఇల్లు మొత్తం వెతకతాడు. కానీ ఎడ్డీకి ఒక్క టాబ్లెట్ కూడా కనపడదు. ఎడ్డీ జానీ పక్కన కూర్చుని తను తెచ్చిన ఫుడ్ ని చూస్తున్నప్పుడు ఎందుకో అక్కడున్న గ్యాస్ స్టవ్ లో వెతికితే బాగుంటుందని స్టవ్ దగ్గరకు వెళ్లి వెతకగానే అతనికి ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అందులో వందల కొద్ది టాబ్లెట్లు, 2 డబ్బు కట్టలు కనిపిస్తాయి. అంతా దొరికింది అనుకునే లోపే పోలీసులు అక్కడికొచ్చి డోర్ ని కొడతారు. ఎడ్డీ ఆ ప్యాకెట్ ని ఏం చేయాలో తెలియక తన ప్యాంట్ వెనకాల దాచుకుంటాడు. తర్వాత గ్లౌజులు తీసేసి డోర్ తీసిన తర్వాత పోలీసులు వస్తారు. ఎడ్డీని పోలీస్ స్టేషన్ కి పిలుచుకుని వెళ్తారు. ఎడ్డీ అతనితో మాట్లాడడానికి వెళ్లానని ఫుడ్ తీసుకుని వచ్చే గ్యాప్ లో అతను ఎవరో చంపేశారనే విషయం చెప్తాడు. కొద్దిసేపటికి మెరిస్సా పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తుంది. ఎడ్డీ తన ఎక్స్ లవర్ మెరిస్సాతో మాట్లాడి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి వాళ్ళిద్దరూ సెపరేట్ గా ఒకసారి కలుద్దామంటాడు. మెరిస్సా ఫస్ట్ ఒప్పుకోదు, తర్వాత సరేనంటుంది. ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత ఎడ్డీ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. తనకు దొరికిన డబ్బుల్ని లెక్క పెట్టుకుని టాబ్లెట్లని దాచుకుంటాడు. తర్వాత తన దగ్గర ఉన్న టాబ్లెట్లని రోజుకు ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ బుక్ ని కంప్లీట్ చేసి వాళ్ళ మేనేజర్ కి ఇచ్చి తన హెయిర్ స్టైల్ ని, డ్రెస్సింగ్ స్టైల్ ని అన్ని మార్చుకొని అసలు లైఫ్ మొత్తాన్ని చాలా పర్ఫెక్ట్ గా గడుపుతుంటాడు. టాబ్లెట్ పవర్ తో ఎడ్డీ పియానోని కేవలం 3 రోజుల్లోనే పూర్తిగా నేర్చుకుంటాడు. అలాగే అతని బ్రెయిన్ లో కొన్ని మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేసి పేకాటాడి చాలా డబ్బులు సంపాదిస్తాడు. వచ్చిన డబ్బులతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఊర్లన్నీ తిరుగుతూ అతను ఒక్కసారి ఏదైనా విషయం చూస్తే చాలు దాని గురించిన విషయాలు ఎన్ని రోజుల తర్వాత అడిగినా ఆ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే గుర్తొచ్చేస్తుంది, డేట్ అండ్ టైం తో సహా. తర్వాత స్టాక్ మార్కెట్ల విషయాలు మాట్లాడినప్పుడు కెవిన్ అనే అతనికి నచ్చి ఎడ్డీకి అతని విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఎడ్డీ సముద్రం దగ్గరకు వెళ్లి పైనుంచి నీళ్ళలోకి దూకడానికి అందరూ భయపడుతుంటే అతను మాత్రం ఒక్కసారిగా దూకేస్తాడు. తర్వాత ఎడ్డీ ఆలోచిస్తాడు, నాకున్న ఈ బ్రెయిన్ పవర్ తో నేను బుక్కులు రాయడం, ఇలా గాలికి తిరగడం కంటే ఇంకా చాలా ఎక్కువ చేయవచ్చని ఇంటికి వచ్చి అతనికి జానీ దగ్గర నుంచి దొరికిన $800 స్టాక్ మార్కెట్ లో పెట్టి $2000 చేస్తాడు. ఆ మరుసటి రోజు వాటిని $7500 చేస్తాడు. ఇక ఈ చిల్లర డబ్బులు కాకుండా ఎక్కువ డబ్బులు పెడితేనే ఎక్కువ సంపాదించొచ్చని అతను ఒక గ్యాంగ్ స్టార్ దగ్గరికి $1,00,000 అప్పు కోసం వెళ్తాడు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తికి బ్యాంకులు ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఇవ్వవు. ఆ గ్యాంగ్స్టర్ పేరు గెనడీ. నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటాడు. ఎడ్డీ తన దగ్గర ఉన్న డబ్బుల్ని 2 రోజుల్లో 8 రెట్లు ఎక్కువ చేశానంటాడు. గెనడీ నువ్వు పందాలు ఆడుతున్నావా అని అడుగుతాడు. తర్వాత ఏదైతే నువ్వు డబ్బు కరెక్ట్ గా ఇవ్వలేదంటే ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా అంటే ఎడ్డీ నీలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను, కాబట్టి డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తానంటాడు. తర్వాత ఒక డేట్ అండ్ టైం అనుకొని పార్క్ లో కూర్చొని ఎడ్డీ గెనడీ నుంచి డబ్బులు తీసుకుని తనకు కొత్తగా పరిచయమైన స్టాక్ మార్కెట్ ఫ్రెండ్ కెవిన్ ఆఫీస్ కెళ్లి తన దగ్గర ఉన్న టాబ్లెట్లు రోజుకు 2 చొప్పున వేసుకుని ఒక్క వారంలోనే స్టాక్ మార్కెట్ గురించిన ప్రతి ఒక్క విషయం తెలుసుకొని తన దగ్గర ఉన్న డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెట్టి ట్రేడింగ్ చేసి ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని ఎడ్డీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుంటాయి. కొద్ది రోజుల్లోనే ఇంత ఎక్కువ డబ్బులు అతను ఎలా సంపాదించగలిగాడని. ఎడ్డీ ఒకరోజు తన గర్ల్ ఫ్రెండ్ లిండాతో కలిసి డిన్నర్ చేసేదానికి వెళ్తాడు. అక్కడ వెయిటర్ ఫ్రెంచ్ లో మాట్లాడుతుంటే ఎడ్డీ కూడా ఫ్రెంచ్ లో మాట్లాడతాడు. దాని అర్థం అతను టాబ్లెట్లు వేసుకోగానే అతను టీవీలో చూసినా, రేడియోలో విన్నా, ఆఖరికి పేపర్లో చూసినా కూడా ఆ లాంగ్వేజ్ ని అతను పూర్తిగా కొన్ని గంటల్లోనే నేర్చేసుకుంటాడు. లిండాకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, తన బాయ్ ఫ్రెండ్ ఇలా ఎలా మారిపోయాడని. దానికి ఎడ్డీ తనకు జ్ఞానోదయం అయ్యిందని, అందుకే ఇలా మారానని, ఇక నుంచి అన్ని పర్ఫెక్ట్ గా చేస్తానని, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎలా భరించావు లిండా అని అడిగితే దానికి లిండా నేను నిన్ను సీరియస్ గా ప్రేమించాను కాబట్టి ఇవన్నీ భరించానని చెప్తుంది. నిజానికి అది నిజమే. తర్వాత వాళ్ళిద్దరూ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎన్నో ఊర్లు తిరుగుతారు, రెస్టారెంట్లకి, పార్టీలకి అన్నిటికీ వెళ్తారు. ఎడ్డీ గురించి న్యూస్ పేపర్లో వచ్చింటుంది, అతను మనిషా లేకుంటే దేవుడా, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నాడు, ఇంత డబ్బులు ఎలా వస్తుందని. అలాగే ఆ టైంలో లిండా, ఎడ్డీ ఇద్దరు కిస్ చేస్తున్నప్పుడు ఎవరో వాళ్ళని గమనిస్తారు. ఎడ్డీ ఇంటి దగ్గర ఉన్నా కూడా అతన్ని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ మరుసటి రోజు ఎడ్డీ కెవిన్ తో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద స్టాక్ మార్కెట్ ట్రేడర్ తో వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు. అతనితో అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టం. ఆ కాంట్రాక్ట్ కనుక ఓకే అయితే వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుంది. తర్వాత ఎడ్డీ మీటింగ్ కి వెళ్తాడు. ఆ మీటింగ్ కి వ్యాన్ లూన్, రాబర్ట్ అనే ఇద్దరు వస్తారు.
వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత వ్యాన్లూన్ ఒక రాజులా ఆ దేశాన్ని పాలించాలి, తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఐడియాతో ఉంటాడు. ఆ విషయాలన్నీ ఎడీ కనిపెట్టి ఆ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే వర్క్ అవుతుందో చెప్పిన తర్వాత వ్యాన్లూన్ ఎడీతో బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళు కారులో ఎడీని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి, నువ్వు ఇక్కడ ఉంటే మనకు ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమే అవుతుందనగానే ఎడీ, నేను వేరే చోట ఉంటాను, ఇక్కడ కొద్దిగా పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. సరే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎడీకి అప్పుడే ఇంటిలోకి వెళ్లకుండా కొద్దిసేపులు బయటకు తిరుగుదామనిపిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ తను ఫ్యూచర్లో బాగా డబ్బున్నవాడిగా, లేకంటే ఆ కంపెనీకి సీఈఓగా, ఇంకా ఎక్కువగా ఆ దేశానికే ప్రెసిడెంట్గా మారిపోవచ్చని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతని బ్రెయిన్ కొద్దిగా హ్యాంగ్ అవుతున్నట్టు, అలాగే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. అప్పుడు ఎడ్డీకి ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. ఉన్నట్టుండి ఒక బార్కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయితో మాట్లాడతాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒకటవుతారు. తర్వాత ఎడ్డీ బయట నడుస్తూ వస్తున్నప్పుడు పొరపాటున వేరే వాళ్ళ మీద పడతాడు. వాళ్ళు అనవసరంగా ఎడ్డీతో గొడవ పడుతున్నప్పుడు తను ఎప్పుడో ఒకరోజు టీవీలో బ్రూస్లీ ఫ్లైట్లు, కొన్ని మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ చూసుంటాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళందరినీ కొట్టేస్తాడు. తర్వాత ఒక బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి నిలబడుకుంటాడు. గత 18 గంటల్లో అతనికి ఏం జరిగిందనే విషయం ఒకటి కూడా గుర్తులేదు. ఎడీ కాలికి ఒక దెబ్బ తగిలుంటుంది. అలాగే కుంటుకుంటూ ఇంటికి వెళ్లి నిద్రపోతాడు. మరుసటి రోజు ఎడీకి వ్యాన్లూన్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందనే విషయం ఎడీ పూర్తిగా మర్చిపోతాడు. కెవిన్ ఎడీకి ఫోన్ చేసి మీటింగ్కి రావాలని చెప్తాడు. ఎడీ దగ్గర ఒక్క టాబ్లెట్ కూడా ఉండదు. ఏం చేయాలో అతనికి అర్థం కాదు. ఎడీ మీటింగ్ ని పోస్ట్ పోన్ చేయమంటాడు. కానీ వ్యాన్లూన్తో మీటింగ్ దొరకడమే కష్టం, అలాంటిది దాన్ని పోస్ట్ పోన్ చేయడం అసాధ్యం. కెవిన్ ఖచ్చితంగా మీటింగ్కి పోవాలనే గిందికి ఎడీ సరే అని బయలుదేరి వ్యాన్లూన్ దగ్గరకు వెళ్తాడు. ఎడీ వ్యాన్లూన్ అడిగే క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పాలనుకుంటాడు. కానీ అతని బ్రెయిన్ ముందులా షార్ప్ గా పనిచేయడం లేదు. అతను స్టార్టింగ్ లో ఉన్న దానికంటే ఘోరంగా ఉంది. దానికి తోడు టీవీలో ఆ ముందు రోజు రాత్రి ఎడీతో గడిపిన అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఎడీ అవన్నీ చూస్తూ అతనికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా బయటకొచ్చి వాంతులు చేసుకుంటాడు. తనకి కావలసిన టాబ్లెట్ల కోసం జెమీకి తెలిసిన మిగిలిన క్లయింట్స్ కి ఫోన్ చేస్తాడు. ఏదైనా టాబ్లెట్లు దొరుకుతాయేమోనని. కానీ వాళ్ళు ఎవరూ అందుబాటులో ఉండరు. ఎడీ బయట ఒక బెంచ్ పై కూర్చుని మిగిలిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నప్పుడు మరొక బెంచ్ పై కూర్చున్న వ్యక్తి ఫోన్ రింగ్ అవుతుంది. అతనే స్టార్టింగ్ నుంచి ఎడీని ఫాలో చేస్తున్నవాడు. దాంతో ఎడీ అక్కడి నుంచి తప్పించుకొని వేరొక రెస్టారెంట్ లో మెలిసా ఎడీతో మాట్లాడడానికి వచ్చుంటే అక్కడికి వెళ్తాడు. మెలిసా కాలేజీలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి అస్సలు సంబంధమే లేదు. చాలా ముసల్దిలా ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆమె కూడా తన అన్న జేమ్స్ టాబ్లెట్లు వాడిందని, దాంతో మెంటల్ యాక్టివిటీ గురించి 45 నిమిషాల్లో తెలుసుకున్నానని, మెలిసా వర్క్ను చూసి తన బాసు, తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ భయపడ్డారని, అందుకని తను టాబ్లెట్లు తీసుకోవడం నిలిపేసిందని, అవి నిలిపేసిన తర్వాత తను ఇలా అయిపోయానని చెప్తుంది. ఎడీ కూడా అవి వాడుతున్నాడని మెలిసాకి అర్థమవుతుంది. ఎందుకంటే అది వాడే వాళ్ళు ఎలా ఉంటారనేది ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి. ఇప్పుడు తనకి భరించలేని తలనొప్పి వస్తుందట. అలాగే ఏ విషయం 10 నిమిషాలకు మించి గుర్తుండడం లేదు. ఇక ఎడీని ఆ స్టేజ్లో కలవడం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి స్టార్టింగ్లో రానని చెప్పింది. తర్వాత ఎడీ చాలాసార్లు బ్రతిమలాడే కిందికి ఇప్పుడు వచ్చింది. అదీ కాకుండా ఆ టాబ్లెట్లు వాడేవాళ్ళు చనిపోతూ వచ్చారట. తను తొందరగానే నిలిపేయడం వల్ల ఆమె ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు ఎడీ చాలానే టాబ్లెట్లు వాడాడు. అయినా చనిపోకుండా ఉండడానికి కారణం వాళ్ళు ఆ టాబ్లెట్ ఫార్ములాని మార్చి కొత్త రకాన్ని తయారు చేసి టెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎడీ అవి ఎలా నిలిపేయాలంటే రోజు కొద్ది కొద్దిగా తీసుకుంటూ పూర్తిగా నిలిపేయమని, నువ్వన్నా ఆరోగ్యంగా ఉండమని మెలిసా చెప్తుంది. తర్వాత మెలిసా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎడీకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఎడీ దగ్గర ఒక టాబ్లెట్ ఉన్నా దాన్ని అతను వేసుకోలేదు. అంతలోకే ఎడీకి అప్పిచ్చిండే గెనిడీ వస్తాడు. ఎడీతో గొడవేసుకుంటాడు. ఎడీ తన దగ్గర ఉన్న చివరి టాబ్లెట్ మింగదామనుకుంటాడు. అంతలోకే గెనిడీ టాబ్లెట్ ని తీసుకుని కొత్త డ్రగ్గా అని మింగేస్తాడు. తర్వాత ఎడీ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని గెనిడీకి ఇచ్చేస్తాడు. గెనిడీ ఆ టాబ్లెట్ గురించి ఎడీని అడిగితే అది జస్ట్ విటమిన్ టాబ్లెట్ అని చెప్తాడు. గెనిడీ అది నమ్మడు. కానీ డబ్బు వచ్చింది కదా అని వెళ్లిపోతాడు. ఎడీ అక్కడి నుంచి కష్టపడి నడుచుకుంటూ తూలుతూ పక్కనే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ లిండా ఆఫీసుకి వెళ్తాడు. లిండా హాస్పిటల్కి వెళ్దామంటుంది. కానీ ఎడీ వద్దు, తనకు కావలసిన టాబ్లెట్లు రూమ్ లో ఉందని చెప్పి తీసుకొని రమ్మంటాడు. లిండా ఎందుకు ఏమని అడిగితే ఆ టాబ్లెట్ గురించిన విషయాలన్నీ ఎడీ చెప్పేస్తాడు. తర్వాత లిండా ఎడీ రూమ్ కు వెళ్తుంది. అతను చెప్పిన విధంగానే ఒక శంఖంలో ఎన్నో టాబ్లెట్లు ఉంటే ఒక ప్యాకెట్ ఉంటుంది.
లిండా టాబ్లెట్లు తీసుకుని టాక్సీలో వస్తున్నప్పుడు ఎడీని ఫాలో అయిన వ్యక్తి లిండాను కూడా ఫాలో అవుతుంటాడు. లిండా ఎడీకి ఫోన్ చేస్తుంది. అతను వెంటనే అతని నుంచి దూరంగా పారిపోమంటాడు. లిండా పార్కు కల్లా పారిపోతుంది. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తే వాళ్ళని తనకు హెల్ప్ చేయమని చెప్తుంది. వాళ్ళు సరే అంటారు. కానీ ఆమెను తరుముకుంటూ వస్తున్న వ్యక్తి వాళ్ళిద్దరినీ కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ గ్యాప్ లో లిండా ఒక బండరాయి దగ్గర వెళ్లి దాక్కుంటుంది. తనకేం చేయాలో అర్థం కాదు. వెంటనే ఎడీ ఒక టాబ్లెట్ వేసుకోమంటాడు. దానికి లిండా ఒప్పుకోదు. ఎడీ ఎంతో సేపు చెప్పిన తర్వాత ఫైనల్ గా లిండా ఒక టాబ్లెట్ వేసుకుంటుంది. దాంతో అతని నుంచి ఎలా పారిపోవాలో ప్లాన్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పక్కన స్కేటింగ్ చేస్తూ ఉన్న ప్లేస్ కు వెళ్లి ఒక పాపనెత్తుకొని ఆ పిల్ల కాలుకున్న బూట్లతో అతన్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత టాబ్లెట్లు ఎడీకి ఇస్తుంది. ఎడీ టాబ్లెట్ మింగిన తర్వాత వాళ్ళకి ఒక సేఫ్ ప్లేస్ కావాలని హోటల్ కి వెళ్తారు. ఆ మరుసటి రోజు లిండా ఎడీతో ఆ టాబ్లెట్లు చాలా చెడ్డవని నిలిపేయమంటుంది. ఆ టాబ్లెట్లు మింగిన తర్వాత తనుగా లేదు కాబట్టి లిండా టాబ్లెట్లు నిలిపేయమని ఎడీతో చెప్తుంది. ఒకవేళ టాబ్లెట్లు నిలపకపోతే అతన్ని వదిలేసి వెళ్లిపోతానంటుంది. దాంతో ఎడీ టాబ్లెట్లు నేను ఖచ్చితంగా నిలిపేస్తానంటాడు. తర్వాత లిండా ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ హోటల్ కిందన గెనడీ ఎడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనికి ఆ టాబ్లెట్లు కావాలంటాడు. ఎడీ తన దగ్గర లేవంటాడు. కానీ గెనడీ నమ్మడు. దాంతో కొద్ది రోజులు కొన్ని టాబ్లెట్లు ఇస్తే అతనితో గొడవ లేకుండా ఉండొచ్చని ఎడీ గెనడీకి కొన్ని టాబ్లెట్లు ఇస్తాడు. అలాగే ఎడీ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని అపాయింట్ చేసుకుంటాడు. తర్వాత ఎడీ ఆఫీస్ కు వెళ్తాడు. ఇక వాళ్ళు స్టాక్ మార్కెట్స్ గురించి అన్ని మాట్లాడుకుంటారు. అలాగే వాళ్ళ పెద్ద ప్లాన్ ప్రకారం హార్ట్వుడ్ అనే అతనితో కాంట్రాక్ట్ ఓకే అయితే వాళ్ళు ఆ దేశాన్నే ఏలొచ్చు. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎడీ బట్టల షాపుకు వెళ్లి తన టైలర్తో అతని సూట్లో 2 సీక్రెట్ జోబీలు కుట్టమంటాడు. అలాగే ఒక సీక్రెట్ సైంటిస్ట్ దగ్గరకు వెళ్లి తనకు కావలసిన డ్రగ్ ని తయారు చేయమంటాడు. ఆ సైంటిస్ట్ దానికి 12 నుంచి 18 నెలల టైం పడుతుందని చెప్తాడు. దాంతో ఎడీ నువ్వు 6 వారాల్లో చేస్తే నీకు $2 మిలియన్ ఇస్తానంటాడు. ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే దాదాపుగా 17 కోట్ల రూపాయలకు పైనే. అలా అంతా ప్లాన్ ప్రకారం సాగుతూ ఉంటుంది. తను ఒక్కో రోజు ఒక్కో టాబ్లెట్ ని టైం ప్రకారం వేసుకుంటూ మందు తాగకుండా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం ఇంకా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అతని బాడీ హెల్తీగా కళ్ళు తిరగకుండా ఉంటాయి. ఒకరోజు తన బాడీ గార్డ్ ఎడీ 18 గంటలు ఏం జరిగిందో మర్చిపోయిన రోజు గురించి అడుగుతాడు. దాంతో ఎడీ ఆ రోజు చనిపోయిన అమ్మాయి కేసు ఎడీ మీద వస్తుందని కెవిన్ తో ఒక లాయర్ ని అపాయింట్ చేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటాడు. తర్వాత ఎడీ తను ఉన్న హోటల్ రూమ్ కి వెళ్తాడు. ఆ రూమ్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఎవరో ఆ రూమ్ మొత్తం వెతుకుంటారు. దాంతో ఎడీ ఒక సేఫ్ ప్లేస్ కావాలని ఒక బంకర్ ని కొంటాడు. బంకర్ అంటే ఒక సెక్యూర్డ్ ఇల్లు లాంటిది. యాక్సెస్ లేకుండా ఎవరూ లోపలికి సామాన్యంగా రాలేరు పోలేరు. లెక్కకి బ్యాంక్ లాకర్ లాంటిది. ఎడీ కోసం గెనడీ మళ్లీ వస్తాడు. తనకు 20 టాబ్లెట్లు కావాలంటాడు. ఎడీ తన దగ్గర లేవంటాడు. దాంతో గెనడీ ఎడీతో నాకు పోలీసుల్లో కొంతమంది తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, ఇవి ఎలా ఉంటాయో కూడా తెలుసు, నాకు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టాబ్లెట్లు కావాలి అని చెప్పి వెళ్లిపోతాడు. లెక్కకి ఎడీకి అది పెద్ద సమస్య కాదు. అతను ఆ మరుసటి రోజు హార్ట్వుడ్ తో కనుక కాంట్రాక్ట్ లో సైన్ చేస్తే అతడికి $48 మిలియన్ డబ్బు వస్తుంది. ఆ కాంట్రాక్ట్ కోసం మరుసటి రోజు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎడీ, వ్యాన్లోన్, రాబర్ట్ ముగ్గురు ఉంటారు. హార్ట్వుడ్ మాత్రం ఇంకా అక్కడికి రాలేదు. వాళ్ళు అతను ఎందుకు రాలేదని చాలా టెన్షన్ గా ఉంటారు. కొద్దిసేపటికి హార్ట్వుడ్ భార్య అక్కడికి వస్తుంది. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి అతను సైన్ చేయడానికి రాలేదని, అతని ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా వచ్చుండేవాడని ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేసి తర్వాత వెళ్లిపోతుంది. ఆ టైంలో ఎడీ తనను ఫాలో అవుతున్న వ్యక్తి హార్ట్వుడ్ కోసం పని చేస్తున్నాడనే విషయాన్ని గుర్తుపడతాడు. అదే టైంలో వ్యాన్లోన్ హార్ట్వుడ్ బాగవుతాడని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎడీకి అసలు విషయం అర్థమవుతుంది. హార్ట్వుడ్ దగ్గర టాబ్లెట్లు లేవు కాబట్టి అతని ఆరోగ్యం పాడైయుంటుందని, ఆ టాబ్లెట్ కోసమే ఎడీని ఫాలో అయ్యుండొచ్చని అతనికి అర్థమవుతుంది. ఈ విషయం ఎడీకి పెద్దగా సర్ప్రైజ్ గా అనిపించదు. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఒక మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకువెళ్లగలదో అతనికి తెలుసు కాబట్టి. తర్వాత ఎడీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. చనిపోయిన అమ్మాయి కేసులో ఒకతను ఆమెతో ఆ రాత్రి ఉన్నతన్ని చూశానని చెప్పుంటాడు. కానీ అతని కంటి చూపు పెద్దగా బాగుండదు. వాళ్ళకి డౌట్ ఉన్న కొంతమందిని పిలిచి ఒకటే డ్రెస్ వేసుకోమని చెప్తారు. ఆ టైంలో ఎడీ తన జాకెట్ ని లాయర్ కి ఇచ్చి లోపలికి వెళ్లి నిలబడుకుంటాడు. ఆ అమ్మాయితో ఉన్నతను ఎవరో అతను సరిగ్గా గుర్తుపట్టలేకపోతాడు. అసలు అక్కడ ఎడీ లాగానే ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చేలా ఎడీనే ప్లాన్ చేసుంటాడు. తర్వాత ఎడీ వెంటనే ఆఫీస్కు వెళ్తాడు. ఆ టైంలో వ్యాన్లూన్ టీవీ చూస్తుంటాడు. టీవీలో హార్ట్వుడ్ కోమాలోకి వెళ్లాడని, అలాగే హార్ట్వుడ్ కి ఇంకా వ్యాన్లోన్ కి మధ్య కాంట్రాక్ట్ కుదిరిందని వాళ్ళు చెప్తుంటారు.
అసలు ఆ కాంట్రాక్ట్ గురించి న్యూస్ వాళ్ళకి ఎలా తెలుసు అనే విషయం వీళ్ళకి అర్థం కాదు. ఆ టైంలో వ్యాన్ లూన్ ఆర్ట్వుడ్ గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు ఎడ్డీ అని చెప్తాడు. మరోవైపు ఎడ్డీ టాబ్లెట్ ను వేసుకోకుండా ఉండడం వల్ల అతనికి తలనొప్పి వస్తూ ఉంటుంది. దాంతో ఎడ్డీ వాష్రూమ్ కు వెళ్ళొస్తానని వెళ్లి టాబ్లెట్ల కోసం వెతికితే అతని జాకెట్ లో టాబ్లెట్లు ఉండవు. తర్వాత ఎడ్డీ బయటికి వస్తాడు. అక్కడి నుంచి రూమ్ కు వెళ్లి టాబ్లెట్లు వేసుకుందామనే లోపే అతనికి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్లో తన బాడీ గార్డ్లు 2 చేతులు నరికేసుంటాయి. దాంతో ఎడ్డీ టెన్షన్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. రూమ్స్ అన్ని లాక్ చేసుకుని ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు టీవీలో ఆర్ట్వుడ్ భార్య మాట్లాడుతుంటుంది. తన భర్త చనిపోతున్నాడు, వాళ్ళకి ఆ విషయం చాలా కష్టంగా ఉందని, మిగిలిన ప్రశ్నలకు తన లాయర్ మాట్లాడతాడని చెప్తుంది. ఆ లాయర్ ని చూస్తానిట్టే ఎడ్డీకి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది. ఎడ్డీ అపాయింట్మెంట్ చేసుకున్న లాయర్, ఆర్ట్వుడ్ లాయర్ ఇద్దరూ ఒకటే. అలాగే తన జేబులోని టాబ్లెట్లు మిస్ అవడానికి కూడా ఆ లాయరే కారణమని ఎడ్డీకి అర్థమవుతుంది. కొంతసేపటికే బయట గెనడీ వస్తాడు. అక్కడున్న సీసీ కెమెరాలు, డోర్లు అన్ని పగలగొట్టేస్తుంటాడు లోపలికి రావడానికి. ఇక వాళ్ళకు దొరికితే వాళ్ళు హింసించి చంపుతారు, అలా కాకుండా మనమే చేద్దామని ఎడ్డీ ఆ ఇంటి బాల్కనీలోకి వెళ్లి కిందకు దూకేద్దామని చూస్తుంటాడు. దానికి కారణం అతని బాడీ గార్డులు ఇప్పుడు లేరు, అదీ కాకుండా అతని దగ్గర టాబ్లెట్లు కూడా లేవు. ఇక దూకేద్దాం అన్నప్పుడు మళ్లీ ఎడ్డీకి చావకూడదనిపిస్తుంది. తర్వాత బాగా ఆలోచిస్తే ఒక టాబ్లెట్ అతని స్టార్టింగ్ లో వాడుతున్న డబ్బాలో ఉండటం గుర్తొస్తుంది. వెంటనే తన ఇంటి నుంచి తెచ్చిన వస్తువులన్నీ వెతుకుతున్నప్పుడు బయట నుంచి గెనడీ అక్కడున్న తలుపును కోసి పగలగొట్టేసి లోపలికొస్తాడు. ఆలోపే ఎడ్డీకి టాబ్లెట్ డబ్బా దొరుకుతుంది. దాంట్లో టాబ్లెట్ ని తీసి వేసుకుందామనే లోపు గెనడీ లోపలికి వచ్చే గిందికి ఎడ్డీ భయంతో వెనక్కి కదిలినప్పుడు కాలుకు తగిలి కిందన పడిపోతాడు. ఆ టైంలో టాబ్లెట్ అతని చెయ్యి జారి కిందన పడిపోతుంది. దాంతో ఎడ్డీ ఇక చేసేదేమీ లేక పారిపోదామనుకుంటాడు. కానీ గెనడీ ఎడ్డీని పట్టుకుని కొడుతూ ఆ రూమ్ అంతా తన మనుషులతో వెతికిస్తూ గెనడీ దగ్గర ఉన్న ఆఖరి టాబ్లెట్ ని ఒక ఇంజెక్షన్ లో వేసి అతని బాడీకి గుచ్చుకుంటాడు. తర్వాత ఎడ్డీతో, నేను నీ చర్మం ఒలిచేస్తాను, మర్యాదగా టాబ్లెట్లు ఎక్కడున్నాయో చెప్పమని చాకు తీసుకుని ఎడ్డీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎడ్డీ పక్కనున్న ఒక కత్తిని తీసుకుని గెనడీ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి గెనడీని పొడిచి చంపేస్తాడు. ఇక ఎడ్డీ చనిపోకుండా ఉండాలంటే టాబ్లెట్ ని వేసుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్ లేదు, ఉన్న ఒక టాబ్లెట్ ని కిందన పడేసుకున్నాడు. గెనడీ దగ్గరున్న టాబ్లెట్ ఆల్రెడీ ఇంజెక్షన్ లో అతను గుచ్చుకున్నాడు. ఇక ఆ టాబ్లెట్ బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది. ఎడ్డీ బ్రతకాలంటే ఆ బ్లడ్ ను తాగాలి. అందుకని ఎడ్డీ ఫ్లోర్ మీద ఉన్న గెనడీ బ్లడ్ ను కొంచెం తాగుతాడు. కొద్దిసేపటికి ఎడ్డీ బ్రెయిన్ మళ్లీ తిరిగి నార్మల్ గా పనిచేస్తుంది. తర్వాత గెనడీతో పాటు వచ్చిన ఇద్దరిని ఎడ్డీ చంపేస్తాడు. ఆ తర్వాత ఎడ్డీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ బంకర్ ముందు ఓనర్ గన్నుల డీలర్. దాంతో పోలీసులు ముందు ఓనర్ కి సంబంధించిన గ్యాంగ్ వచ్చి కొట్టుకుని చనిపోయారని కేసు క్లోజ్ చేస్తారు. అదే రోజు రాత్రి ఎడ్డీ ఆర్ట్వుడ్ ఉన్న హాస్పిటల్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆర్ట్వుడ్ చనిపోయి ఉంటాడు. ఎడ్డీకి అర్థం కాని విషయం, ఆ లాయర్ ఆర్ట్వుడ్ కోసం టాబ్లెట్లు తీసుకునుంటే ఎందుకు అతనికి ఇవ్వకుండా చేశాడని. దాంతో వాళ్ళిద్దరూ లాయర్ ఇంటి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఎడ్డీకి అర్థమయ్యే విషయం, ఆ లాయర్ అతని కోసం టాబ్లెట్లు ఎత్తుకుని ఆర్ట్వుడ్ కి ఇవ్వకుండా చేసుంటాడని. ఆ లాయర్ ఇంటి లాకర్ వెతికాక ఎడ్డీకి కావాల్సిన టాబ్లెట్లు దొరుకుతాయి. అక్కడున్న వ్యక్తికి అతను ఓనర్ చనిపోవడం వల్ల ఆ టాబ్లెట్లతో ఎటువంటి పని లేదు. 12 నెలల తర్వాత ఎడ్డీ రాసిన బుక్ రిలీజ్ అవుతుంది. ఆ బుక్ పేరు ఇల్యూమినేటింగ్ ద డార్క్ ఫీల్డ్స్. అది దేశంలోనే నంబర్ 1 బెస్ట్ సెల్లర్ బుక్ గా నిలుస్తుంది. ఇక ఆ టైంలో ఎడ్డీ కోసం వ్యాన్ లూన్ వచ్చుంటాడు. ఎడ్డీ వాడే టాబ్లెట్ల గురించి వ్యాన్ లూన్కి తెలుసు. తన కోసం పనిచేయాలని ఎడ్డీ దగ్గర ఉన్న టాబ్లెట్లు అయిపోతున్నాయనే విషయం అతనికి తెలుసని, తన కోసం పనిచేస్తే కొద్దిగా ఎడ్డీకి టాబ్లెట్లు ఇస్తానని, ఒకవేళ ఎడ్డీ పనిచేయలేదంటే ఆ టాబ్లెట్లు ఎడ్డీకి ఇవ్వకుండా ఎడ్డీ దీపం ఆర్పేస్తానని చెప్తాడు. దానికి కారణం ఎడ్డీ ల్యాబ్ ఆ రోజు మార్నింగే మూసేసుంటారు. కానీ ఎడ్డీ దానికి ఒప్పుకోడు. ఒక ల్యాబ్ మూసేసుంటే నా దగ్గర ఎక్స్ట్రాగా 2-3 ల్యాబ్లు ఉండవని మీరు అనుకుంటున్నారా అని చెప్పి, అలాగే ఇంకోసారి అతని జోలికి వస్తే వ్యాన్ లోన్ చేసిన పనులన్నీ బయట పెట్టేస్తానని చెప్తాడు. అవి ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం, దుబాయ్ నుంచి బ్లాంక్ చెక్కులు తెప్పించడం అన్నీ. అసలు నువ్వంటే నాకు ఏమాత్రం భయం లేదు, నేను నిన్ను సీరియస్ గా తీసుకుంటే నువ్వు ఎప్పుడో నాకు అడ్డు లేకుండా పోయేవాడివని చెప్తాడు. అలాగే ఎడ్డీ ఎగ్జాంపుల్ గా పక్కన ఒక టాక్సీ డ్రైవర్ పార్కింగ్ చేస్తుంటే వేరొకతను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు, ఖచ్చితంగా అతను గుద్దేస్తాడు చూడు అని చెప్తాడు. చెప్పిన విధంగానే కరెక్ట్ గా పక్కనే యాక్సిడెంట్ జరుగుతుంది. ఎడ్డీ వ్యాన్ లూన్ తో, మీరు చూసే వాటికంటే నేను 42 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాను, కాబట్టి నాకు ఇది పెద్ద విషయం కాదు. అదీ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి నువ్వు బతుకుతావో లేదో కూడా తెలియదు. నీ హార్ట్ లో ప్రాబ్లం ఉంది, నీకు ఆపరేషన్ ఇంపార్టెంట్, అది నీకు కూడా తెలుసు. నాకు దూరంగా ఉండు, అదే మనిద్దరికి మంచిదని చెప్తాడు.
దాంతో వ్యాన్లున్ అయితే మరేం చేస్తావు, ప్రెసిడెంట్ అవుతావా అని అడిగిందికి ఎడీ నాకు ఓటు వేయడం మర్చిపోకు అనేసి వ్యాన్లూన్ ని పంపించేసి తన గర్ల్ ఫ్రెండ్ లిండాతో కలిసి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడకు వచ్చిన వెయిటర్ తో ఎడీ జాపనీస్ లో మాట్లాడతాడు. అది లిండా చూస్తుంది. నిజానికి లిండాతో ఎడీ టాబ్లెట్లు వేసుకోవడం మానేశానని చెప్పాడు. ఇక ఆ టాబ్లెట్లు మానేయడం కష్టమనో తెలియదు, లేకుంటే ఎడీని లిండా సీరియస్ గా ప్రేమించింది కాబట్టో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ తర్వాత కూడా కలిసే ఉంటారు. అలా సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఆల్ మై హీరోస్, ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.